అన్నటువంటి రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలాన్ని హైలైట్ చేసింది. ఇది జగన్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోందంటూ ఫ్రంట్ పేజీ హెడ్డింగ్లు పెట్టినటువంటి ఈనాడు వీళ్ళే తప్పు చేశారు, మార్గదర్శినే తప్పు చేసిందని చెప్పి ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రాసిన వార్తని అసలు వార్తగానే వేయలేదు. చూడండి, అంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిది అన్నది కుక్కతోక వంకర, మనోళ్ళ బుద్ధి వంకర అనడానికి సజీవ సాక్ష్యం ఇది. మార్గదర్శి ఎలాగే సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45(S)కి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ తప్పు. మార్గదర్శి ఎలాగే డిపాజిట్లు సేకరించింది, హైకోర్టులో ప్రతివాది కాకపోవడంతో అక్కడ ఈ విషయాలు చెప్పలేదు. లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు, వాటి ఆధారంగా పూర్తిస్థాయి విచారణ జరుపుతాం ఇరుపక్షాలకు స్పష్టం చేసిన ధర్మాసనం. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా. కేసు కోర్టు పరిధిలో ఉండగానే 2000 కోట్ల వసూలు, అంతకుముందే చట్టవిరుద్ధంగా 2600 కోట్ల సేకరణ. ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి నివేదన. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యమంటూ ఉండవల్లి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేట యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడి చెరుకూరు రామోజీరావుకు ఉచ్చు బిగుసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేయడం ఆర్థిక నేరమని ఆర్బీఐ విస్పష్టంగా ప్రకటించడంతో మార్గదర్శి ఫైనాన్షియల్స్ అక్రమ డిపాజిట్ల కేసు కీలక మలుపు తిరిగి తద్వారా 17 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణ తుది అంకానికి చేరుకున్నట్టే. చట్టానికి తాను అతీతమన్నట్టుగా భావించే ఈనాడు రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేట కార్యాలయాలు తెరిచి వాటి ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేట అక్రమంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(S) ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగాని ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు హెచ్యూఎఫ్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. అయితే రామోజీరావు పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తూ కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. ప్రజల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సేకరించే డిపాజిట్లకు సంబంధించిన పత్రాలపై తమ మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థను హెచ్యూఎఫ్గా పేర్కొన్నారు. కానీ డిపాజిట్దారులకు చెల్లించే చెక్కులపై మార్గదర్శి ఫైనాన్షియల్స్ను ప్రొప్రైటర్గా పేర్కొన్నారు. ఈ విధంగా చట్టాన్ని బుడ్డి కొట్టించేందుకు ఆయన యత్నించారన్నది స్పష్టమైంది. 2006లో తాము సేకరించిన డిపాజిట్లు 2610 కోట్లుగా పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు 1864 కోట్లు అని చెప్పారు. అంటే 800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. దీనిపై అప్పట్లోనే సిఐడి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించిన సూటిగా సమాధానం చెప్పలేదు. 2012 తర్వాత డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని రామోజీ ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం తెలుపుతూ డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు, ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏ తేదీలో చెల్లించారు, నగదు రూపంలోనా చెక్కుల రూపంలోనా చెల్లించారా అనే వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ మేరకు మొదట హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా ఈ కేసు నమోదు చేసిన సిఐడి ఇందులో పార్టీగా చేరి వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ అప్పట్లో రాష్ట్రంలో అధికారంలోని కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం దాల్చింది. ఆ తర్వాత 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వడం ద్వారా ఈ కేసు నీరుపోకుండా చూడగలిగింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సుప్రీంకోర్టుకి నివేదించిన మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారాలు తాము